ఏలూరు జిల్లా చింతలపూడి మండలం వెలకపల్లి ఊరు చెరువు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపు తప్పి చెట్టును కొట్టింది. బస్సులో ఉన్న 30 మంది ప్రయాణికులు 12 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కాగా వారిని చింతలపూడి గవర్నమెంట్ ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులను వేరే ఆర్టీసీ బస్సులో వారి గమ్యస్థానాలకు తరలించారు. ప్రస్తుతం ఎవరికీ ఎటువంటి ప్రాణ నష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వల్ల బాగా స్టీరింగ్ అల్లబడిపోయి టైర్ అల్లబడిపోయి స్టీరింగ్ కంట్రోల్ అవ్వలేదండి. స్టీరింగ్ ఫెయిల్ అయిపోయింది. ఆ గుంటలో ఒకేసారి పట్టడం వల్ల అది పెద్ద గుంట కదండి, అల్లబట్టడం వల్ల గుంట బండి అనేది కంట్రోల్ అవ్వలేదండి. స్టీరింగ్ వదిలేదు ప్రయాణికులు స్మాల్ ఇంజరీస్ అయినాయండి. చింతలపూడి దాకా వచ్చింది, లింగపల్లి వరకు వచ్చింది. 30 మెంబర్స్ ఉంటారు. జనాలు ఎక్కారండి, టికెట్లు పెట్టారు. వెనకరపల్లి స్టాప్ వచ్చి కూర్చొని నేను ఎస్ఆర్ క్లోజ్ చేస్తూ ఉన్నాను. అట్లా గొయ్యి ఉంది, ఆ గొయ్యి తప్పితే సడన్గా చెట్టు తగిలిందండి. సౌండ్ వచ్చేసి సడన్గా చూసి చెట్టు చేసింది. బస్సులో వల్ల లోపల పడిపోయింది. బయట అయితే ఎవరు పడలేదు, ఇద్దరు లోపల కింద పడిపోయింది. ఇద్దరు ముందు బాగా దెబ్బలేదు. నేనే ప్రజెంట్ అందరూ బాగానే ఉంటారంటే కొన్ని దెబ్బలు తగ్గింది. చింతలపూడి హాస్పిటల్కి అందరూ వచ్చి సర్కార్ బస్సు ఎక్కించేసి వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు. వాళ్ళు వెళ్ళే ఊళ్ళకి వాళ్ళే చెప్పేసి ఆ బస్సు ఎక్కించి పంపించారు. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్.